పాజిటివ్ అఫర్మేషన్స్ స్టూడెంట్స్ ప్రొఫెషనల్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ఎక్కువగా స్పోర్ట్స్ సైకాలజీలో ఉపయోగిస్తారు. అయితే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ మన ఫోకస్, మన పర్ఫార్మెన్స్ పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ అఫర్మేషన్ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి. అఫర్మేషన్ ఈజ్ అ స్టేట్మెంట్ యూ కాన్షియస్లీ రిపీట్ టు యువర్ సెల్ఫ్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్. అయితే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ తీసుకునే ముందు మన మెంటల్ స్టేట్ చాలా పాజిటివ్గా, చాలా రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ లెవెల్ తగ్గి ఉంటుంది. కాబట్టి మన బ్రెయిన్ ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ను చాలా తేలికగా, చాలా ఈజీగా తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ లైక్ ఎ నేటివ్ స్పీకర్. ఒక బిగినర్ ఈ విధంగా పాజిటివ్ అఫర్మేషన్ ఇచ్చాడనుకోండి, ఇది పని చేయదు. ఎందుకంటే ఒక బిగినరు పర్ఫెక్ట్గా ఓ నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడలేడు. ఇది అన్రియలిస్టిక్గా, మనము అబద్ధం ఆడినట్టుగా ఉంటుంది. అందుకోసమే హానెస్టీగా ఉండాలి. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ విత్ ప్రాక్టీస్ అండ్ కాన్ఫిడెన్స్ అని అన్నాం అనుకోండి, ఇది రియలిస్టిక్గా ఉంటుంది. అదే మన కాన్ఫిడెన్స్ పెరగడానికి దోహదపడుతుంది. అందుకోసమే మనం చెప్పేదానికి, మనం ఫీల్ అయ్యేదానికి గ్యాప్ ఉండకూడదు. అలా ఉన్నప్పుడే ఈ అఫర్మేషన్స్ బాగా పనిచేస్తాయి. అయితే ఈ అఫర్మేషన్స్ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం సమయం ఏంటంటే, ఉదయం లేవగానే ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా నైట్ పడుకునే ముందు ప్రాక్టీస్ చేయండి. ఇంకా మెడిటేషన్ చేసేటప్పుడు, విజువలైజేషన్ చేసేటప్పుడు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ను ప్రాక్టీస్ చేయండి మ్యాక్సిమం రిజల్ట్స్ కోసం. దీంతో ఇంకా ఎక్కువ డెప్త్గా తెలుసుకోవాలంటే మీరు కింద ఉన్న వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయండి. దానికి సంబంధించిన వివరాలను నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ.